హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి. ఇక్కడ ఏందంటే మునగ చెట్టు అనమాట. చాలా పెద్దగుంది చూడండి. ఇక్కడ ఏందంటే ఇంకా పూత బాగా వచ్చిందనమాట. కానీ కొంతవరకు మాత్రమే నిలబడిద్ది. చాలా వరకు రాలిపోతది. ఈ చెట్టే కదా, ఏ చెట్టు అయినా సరే. అక్కడ ఏందంటే కాయలు కూడా బాగొస్తాయండి. ఇది ఇత్తనం కూడా చాలా మంచిదిది. లావొస్తదనమాట కాయొచ్చేసి. ఇంకా అవేందంటే ఒక్కొక్కసారి కొంచెం తెగుల్లాగా వస్తుంటదండి. మునగ చెట్టుకొచ్చేసి. ఇక్కడ పుదీనా మొక్క ఒకటి ఉంది చూడండి. నేను నాటానని చెప్పాను గదా! అదే ఇది. కానీ కుండీలో బాగొచ్చిందండి ఈసారి. ఎందుకనో మరి ఇక్కడ ఈ ప్లేస్‌లో నాటిందేందో అంతగా రాలేదు. ఇక్కడొచ్చేసి మొత్తం గోంగూర మొక్కలన్నీ కొన్ని ఇత్తనాలు పడి మొలిసినియనమాట అవే. ఇంకా ఏందంటే ఇక్కడ వచ్చేసి చెర్రీ టమోటా గూడా ఒకటుంది. అదే పోయినసారి ఉండేయనమాట. ఈ చెర్రీ టమోటా వచ్చేసి మొక్కలు. అవేందంటే కొంచెం ఇత్తనాలు పడి మొలిసినట్టున్నయి. ఇక్కడ కొన్ని చెర్రీ టమోటాలు గూడా కొన్నొచ్చినియనమాట. కొన్నేందంటే పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నాయనమాట. ఒకటే మొక్కుందండి. ఒకటే మొక్కే, కానీ కొంచెం అట్లా కొమ్మల్లాగొచ్చింది. ఇక్కడ చూడండి కనకాంబరం మొక్క ఒక్కటే మొక్కండి. అసలు మొత్తం చుట్టూ చూడండి కొమ్మలు ఎలా వచ్చినాయో, అసలు ఎన్ని పూలొచ్చినాయో కదా! ఇట్లాంటి మొక్కలు 4, 5 మొక్కలుంటే చాలండి మనకి సరిపోతది. బాగా పూలు గూడా ఎక్కువ దొరుకుతాయనమాట. ఇక్కడొచ్చేసి ఎర్రమందారం మొక్కలు ఒకటి నాటానండి ఈ మధ్యలో. అవేందంటే కొంచెం ఎప్పుడన్నా హెయిర్‌కి అది పెట్టుకోవటానికి ఉంటది గదనని చెప్పేసి పెట్టాననమాట. గోరింటాకు మొక్క ఒకటి, ఎర్రమందారం అని. ఇక్కడ చూడండి డస్ట్ ఎలా ఉందో. ఏందంటే ఇక పిల్లలు ఏందంటే కాసేపు ఆడతా పాడతా తీశారనమాట వీడియో. కాసేపు గేమ్ ఆడారు. ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా ఒక్కొక్క వీడియో ఏందంటే 1, 2 ఏమో నేను తీశాననమాట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ మొత్తం ఏందంటే ఓ పక్కకు ఊడ్చేస్తే ఇంకా తగలేయొచ్చు కదా కొంచెం. మొత్తం ఏందంటే వేస్ట్ అయ్యేది ఉంటది కదా అని చెప్పేసి మొత్తం ఓ పక్కకు ఊడుస్తున్నాను. కుప్పలాగా చేస్తున్నాననమాట. ఇక్కడ చూడండి కొంచెం గోరింటాకు మొక్క అనమాట. అది నేను నాటానని చెప్పాను కదా! అది ఇది. ఈ మామిడి మొక్క ఏందోనండి అసలు పైకి రావట్లేదు. అసలు అలానే ఉంటుంది. ఇక్కడొచ్చేసి చూడండి మీరు పసుపు చూసారు గదా! పసుపు కొమ్ములు ఇలా రెడీ అయినాయనమాట. అంటే మనకి ఎలా తెలుస్తుందంటే ఫస్ట్‌లో వచ్చేసి అన్నీ పచ్చగా ఉన్నాయి గదా! పసుపొచ్చేసి. ఇప్పుడొచ్చేసి ఏందంటే కొన్ని పచ్చగా ఉన్నాయి. కొన్నేమో ఎండిపోయినట్టు ఆకులున్నాయి గదా! అంటే ఇంక మనకి రెడీ అయినట్టనమాట. పసుపొచ్చేసి రెడీ అయిందని చెప్పేసి అనమాట. అవేందంటే పొలాల్లో అయినా అంతే. ఇంక మనకి అలా అర్థమైపోతదనమాట. ఇంకేందంటే ఇంకా కొంచెం కొద్ది రోజులుంటే ఏందంటే ఇంక అవే ముదురుతాయనమాట. ఇంకొంచెం వచ్చేసి బాగా పెద్ద పెద్ద హస్తాల్లాగా వస్తాయనమాట. పసుపొచ్చేసి మనకి ఇంకా అవే ఒక్కొక్కటి. కొన్నేమో కొంచెం దేవుడి దగ్గర వాడే పసుపంటారు. ఇంట్లో వాడే పసుపంటారు. 2 రకాలుగా వస్తదనమాట. ఇక్కడొచ్చేసి చెంతంతా రెడీ చేసామండి. ఇదండి సండే రోజు తీసిన వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.